నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఈ ఈ కొద్ది దినాల్లో మనం అబద్ధము గురించి, అబద్ధమును ప్రేమిస్తూ లేకపోతే అబద్ధమును జరిగిస్తున్న వారి గురించి కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం కదా. దానిలో భాగంగానే ఈరోజు మరికొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. మొదటిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. సో జీవ గ్రంథంలో పేర్లు రాయబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా కనిపిస్తుంది. మనం ఏ పని చేసినా ఒక చెక్ లిస్ట్ పెట్టుకుందాం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా లేదా అని ఎలా అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళాలని నేర్చుకుంటున్నామో, అదే విధంగా ఈ పని చేస్తే నాకు జీవ గ్రంథంలో పేరుకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఈ ఆలోచించుట వలన జీవ గ్రంథంలో నా పేరుకి ఏమైనా నష్టం ఉంటుందా అని ఆలోచిస్తూ ముందుకి కదులుదాం. ఈ తీర్మానం మనం మొట్టమొదటిగా తీసుకుందాం. అప్పుడు అబద్ధమైనది, నిషిద్ధమైనది, అసహ్యమైనది, దేవునికి ఇష్టం లేనిది, దేవుని దృష్టిలో ఏది అసలు మేలు కాకుండా ఉన్నదో ప్రతిదీ మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే లోపల సత్యమును ప్రేమించు మనస్సు కావాలి. ఆ మాట పలకడం చెప్పండి. ఈ మాట అంతరంగంలో సత్యమును ప్రేమించు వారే ఉండాలి అని చెప్పండి. ఇది అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఏరియాలకు వెళ్ళి వద్దాం. ఇప్పుడు చూడండి, మొదటిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. అంటే ఈ పైన చెప్తున్న ప్రతిదీ కూడా వారు అబద్ధమును ప్రేమించి జరిగిస్తున్నవారు, తెలియక చేస్తున్నవారు కాదు, తెలిసియే చేస్తున్నవారు. అబద్ధము అని అయ్యో తెలియక చేశామండి, కాదు, ఇది ఎటువంటిది? తెలిసి చేస్తున్న విషయాలు. ఇవి తెలియక చేస్తున్నవి కాదు. ఎలాంటివంటే ఇప్పుడు చూడండి, సత్యము అబద్ధము ఎదురుగుండా ఉన్నాయి, రెండు మార్గాలు. లోపల మనం చూస్ చేసుకోవడానికి, ఎన్నుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటారు. ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తూ అవకాశం ఇస్తూ ఉంటారు. ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే సత్య విషయమైన ప్రేమ లేదు, అబద్ధము విషయమైన ప్రేమ ఉంది. ఇంకా చెప్పాలంటే అబద్ధమును జరిగించడానికే ఎక్కువ ప్రేమ ఉంది. ఇంకా చెప్పాలంటే అబద్ధమునే ఎక్కువ ప్రేమిస్తున్న లెవెల్. కారణాలు ఏమైనా కావచ్చు. కారణాలు
ఒకరికి పేరు కావాలేమో, ఒకరికి ప్రఖ్యాత కావాలేమో, ఒకరికి క్షణమాత్రపు ఆనందం కావాలేమో, ఇలా అబద్ధికుడు చూపిస్తున్న ఆఫర్స్ ఎన్నో ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవడానికి మనం మన కోసం దేవుడు పెట్టిన దృష్టాంతాలైన ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్దాం. ఒకసారి రండి, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం చదవండి, 1 నుండి 5 వచనాలు. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 5వ వచనం. మిగ్దోలులో గాని, తహపనేసులో గాని, నోపులో గాని, పత్రోసులో గాని ఐగుప్తు దేశ వాసము చేయుచున్న యూదులనందరినీ గూర్చి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయిచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపం పుట్టించిరు గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుబడి ఉన్నవి కదా. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చుతుంది గాని వారు ఆలకింపకపోయేది. అన్యదేవతలకు ధూపార్పణ చేయుట మానకపోయేది. తమ దుర్మార్గతను విడవకపోయేది, చెవి ఒక్కకపోయేది. చూడండి ప్రభు ఎటువంటి మాటను సెలవిస్తున్నారో. ఇర్మియా ద్వారా ఆనాటి కాలంలో ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనకి ఇప్పుడు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకు? అప్పుడున్న పరిస్థితులు కేవలం బబులోనుకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు మహాబబులోనుకు సంబంధించిన విషయాలు. ప్రతి అపవిత్రత, ప్రతి అసహ్యమైన కార్యం, వాటన్నిటికీ కూడా బేస్, ఆరిజిన్, ఉనికి పట్టు ఏదైనా ఉంది అంటే అది మహాబబులోనే. ఈ అంత్యకాలంలో మనకు ఆపోజిట్ టీం ఎవరు? ఒకవేళ దేవుని ప్రజలై ఉంటే వారికి ఆపోజిట్ టీం ఎవరు అంటే మహాబబులోన్. ఇంక అన్ని అందులోకి వచ్చేస్తాయి. వేరే ఏ అపవిత్రత గురించి అయినా మాట్లాడండి, అవన్నీ కూడా మహాబబులోన్ కిందకే వస్తాయి. ఎందుకంటే ప్రతి అపవిత్రత అని చెప్తున్నప్పుడు, ప్రతిదీ అని చెప్తున్నప్పుడు అవన్నిటినీ కలుపుకొని ఉన్న మహాబబులోను మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాటలు కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచూనే ఉన్నారు. అర్థం, ఆల్రెడీ ఆ బబులోను ఎంట్రీ అయింది. కొంచెం కొంచెంగా కొల్లపెడుతూ ఆల్రెడీ జరుగుతున్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఉన్నా సరే ప్రజలలో ఒక మార్పు రాలేదట. ఇది కేవలం ఆనాడు మాత్రమే జరుగుతున్న విషయాలు అనుకుంటే పొరపాటు. ఈ యారగెంట్ బిహేవియర్ ఆ రోజే కాదండి, అంటే మనకి ముందున్న కాలంలోనే కాదు, మనం ప్రస్తుతం ఉన్న ఈ స్థితి నుండి లేదా ఈ టైం లైన్ నుండి ఇంకా ముందుకు వెళ్ళి కూడా దేవుడు యోహానుకి, అంటే పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి చూపించి రాయించారు. ఎటువంటి విషయాలు తెలుసా? మీరు ఒక
మాట చదవండి. ప్రకటన గ్రంథం ఈ విషయాలు ఇప్పుడు మనం 21, 22 అధ్యాయాల గురించి మనం కొంచెం ధ్యానిస్తున్నాం కదా. అసలు ఈ విషయాలు దేవుడు ఎవరి చేత బయలుపరిచారో తెలుసా? కడపట 7 తెగుళ్ళు ఉన్నాయని, వాటి కోసం 7 పాత్రలు పట్టుకుని ఉన్న దూతలు ఉన్నారే, వీరికి ఆ పని అప్పగించబడింది. ఏ పని? 7 తెగుళ్ళు నిండి ఉన్న పాత్రలు పట్టుకుని సమయం వచ్చినప్పుడు, చెప్పబడినప్పుడు వాటిని కుమ్మరించాలి. ఆ పనిలో ఉన్న ఒక దూత, అర్థం ఆ పని ముగించిన మీదట, ఆ పని ముగించబడిన మీదట ఆ 7గురిలో ఒక దూతను పిలిచి ఈ మాటలన్నీ చెప్పిస్తున్నారు. దాన్నే మనం చదువుతున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7గురి దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఈ విషయాలన్నీ చూపిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. ఏ విషయాలు? ఇలా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్న యెరూషలేము పట్టణం పైన నుండి దిగి రావడం, ఇక అవి ఎలా ఉంటాయని, దానిలోకి ఎవరు ప్రవేశిస్తారని, ఎవరు ప్రవేశించరని, అన్యాయం చేయవాడు అన్యాయం చేస్తూనే ఉండనివ్వండి, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రతలోనే ఉండనివ్వండి, మీరైతే పరచబడుతున్నారా, నీతిమంతులుగా మార్చబడుతున్నారా, అయితే మీరు కూడా అలాగే కొనసాగండి అని అన్ని చెప్తూ, జీతం విషయం చెప్తూ, ఎక్కి రమ్మని చెప్పి ఇవన్నీ చెప్తున్న దూత ఎవరు అంటే, ఆ 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్న, 7 పాత్రలు పట్టుకొని ఉన్న అనుభవంలో ఉన్న ఆ దూత. ఆ దూతలకు 7 తెగుళ్ళు కుమ్మరించడానికి ఆజ్ఞ ఇచ్చిన మీదట ఆ ఆకాశము భూమి గతించిపోయిన తర్వాత ఎలాంటి విషయాలు ఉంటాయని ఈ దూత ఇప్పుడు చూపిస్తున్నట్టుగా, చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆ కడపట ఉన్న తెగుళ్ళు ఏమిటో ఆ దూతలకి తెలుసు. అలా కుమ్మరిస్తున్న సమయం కూడా దేవుడు ఎదురు చూస్తున్న ఒక విషయం ఏంటి తెలుసా? మారు మనస్సు. చెప్పండి అన్నమాట, మారు మనస్సు. ఎందుకంటే చదువుదాం రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం మొదటిగా చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7గురు దూతలతో చెప్పగా వింటిని. అంటే ఏంటి? 7 పాత్రలు పట్టుకుని ఉన్న దూతలు వీరే. ఆ 7 పాత్రల్లో ఉన్న ఆ ఉగ్రత ఇదే. అది కుమ్మరిస్తున్నప్పుడు కూడా దేవుని స్వభావం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో చూద్దాం. చూడండి 9వ వచనం, ఇదే అధ్యాయం 9. చదవండి 9వ వచనం తర్వాత 11వ వచనం. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరు గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు.
సో 4వ దూత 5వ దూత తమ పాత్రలను కుమ్మరిస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం, ఒక్కొక్క తెగులు భూమి మీదకి అనుమతించబడుతున్నాయి. దేనికి? మారు మనసు ఇంకా పొందుతామేమో అని. అక్కడ క్లియర్ గా రాయించిన మాట, దేవుని పరలోకమందున్న దేవునిని దూషించిరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందలేదట. ఇప్పుడు చూస్తున్న ఈ ఉగ్రత పాత్రలు మనకి, మన టైంలోనికి ఫ్యూచరా ప్రజెంటా? ఫ్యూచర్. అక్షరాల ఫ్యూచర్ ఫ్యూచర్. కదా. కాకపోతే అది ఎంత త్వరలో సంభవించబోతుందో ఇక మనం చెప్పలేము. ఇవి ఎటువంటి పాత్రలు కొంచెం చూడండి. అంతటా మొదటి పాత్రను వేస్తున్నప్పుడు మొదటి దూత వెలుపటికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. సో ఇవన్నీ కూడా, ఈ పాత్రలు ముద్ర వేయించుకొని నమస్కారం చేస్తూ అబద్ధము వెంట వెళ్ళిపోయిన వారికి సంభవిస్తున్న విషయాలు ఇవి. ఆ ముద్ర వేయించుకుంటేనే తిండి గింజలు లేకపోతే లేదు, క్రయ విక్రయాలు లేకపోతే లేదు అనే రూల్ పూర్తిగా అమలు కాబోతుంది. నాశనకరమైన హే వస్తువు నిలవరని చోట నిలవబడబోతుంది. సో ఈ విషయాలు ఏవి నాకు సంబంధం లేదు అనుకోవడానికి వీల్లేదు. మనం సంఘం అయితే మనకి సంబంధం ఉంది. చెప్పండి అన్నమాట. మనం సంఘం అయితే సంబంధం అది మనకి ఇవన్నీ అవసరం కాబట్టి ప్రభు ఇవన్నీ రాయించారు. మూర్ఖత ఏ రేంజ్ లో ఉంటుందో కొంచెం చూద్దాం. ఇలా పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా మన ప్రస్తుతం టైం లైన్ కి ఫ్యూచర్ అని. జరుగుతున్న విషయం చూడండి. 4వ పాత్ర సూర్యుని మీద కుమ్మరిస్తున్నప్పుడు ఆ అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద మనం చూస్తున్న వేడి ఏమీ కాదు. ఈ వేడి ఎలా ఉండబోతుందంటే, సూర్యుడు భూమి మీద మనుషులను కాల్చివేసే అంత వేడితో రగలబోతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది? అది జరుగుతుందన్నప్పుడు మనం ఏం గుర్తుపట్టాలి? 4వ దూత తన పాత్రను కుమ్మరించినట్టుగా గుర్తుపట్టాలి. ఇది ఇలా ఉంటుండగా ఆయన మీద, అంటే దేవుని మీద, ఆయన నామమును దూషించిరి గాని మారు మనస్సు పొందలేదట. అంటే కఠినత్వము ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఇవన్నీ విషయాలు పరిశీలిస్తుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు మనకు ఒక శిక్షను గాని లేదా ఒక పనిష్మెంట్ గాని ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే, మనం మారు మనసు పొందాలని. ఏమ్మా, ఒక టీచర్ గా ఆలోచించండి. ఒక స్టూడెంట్ కి ఎందుకు పనిష్మెంట్ ఇస్తాం? ఆ స్టూడెంట్ పాడైపోవాలనా? కాదు, బాగుపడాలని. ఆ తప్పు ఇంకోసారి చేయొద్దని, క్యారెక్టర్ లో మార్పు రావాలని, పద్ధతిలో మార్పు రావాలని మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కాకుండా ఆ వ్యక్తి ఇంకా కఠినత్వంలోకి వెళ్ళిపోతూ, ఇంకా వాంటెడ్లీ గనక, అంటే కావాలని గనక మార్పు పొందకుండా ఇంకా కఠినంగా మారుతుంటే ఆ వ్యక్తి రక్షింపబడతాడా? లేదు. చూడండి, 5వ దూత పాత్రను వేస్తున్నప్పుడు కూడా తమకు కలిగిన వేదను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరు గాని తమ క్రియలను మాని
మారు మనసు పొందిన వారు కారు. అంటే ఆ ఆఖరి నిమిషం వరకు కూడా దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నారు. ఆది నుండి కూడా దేవుడు మన పట్ల కృప చూపిస్తూనే ఉన్నారు. ఒక పక్కన కోపించుచునే ఇంకొక పక్కన వాత్సల్యత చూపిస్తూ ఉన్నారు. ఒక పక్కన కొంచెం కొంచెంగా టైట్ చేస్తూనే ఇంకొక పక్కన మారు మనసు పొందుతారేమో అని ఎదురు చూపు ఇక్కడ కనిపించట్లేదా? చెప్పండి, కనిపిస్తుందా లేదా? మన టైం లైన్ కి ఒకసారి పాస్ట్ చూద్దాం, ఒకసారి ఫ్యూచర్ చూస్తున్నాం. ఈ మొత్తం దాంట్లో ప్రభు ఎదురు చూస్తున్నది ఏంటి? మారు మనసు అని చెప్పండి. మారు మనసు అంతే. ఈ మొత్తం దేవుడు ఎందుకు ఇవన్నీ అలౌ చేస్తున్నారంటే మనస్సు మారాలని. సో మనం ఫోకస్ దేని మీద పెట్టాలి? మనస్సు మార్చుకోవడంలో అని చెప్పండి. మనస్సు మార్చుకోవడంలో అది ఫోకస్ పెట్టాలి. అంతే. ఈ ఫోకస్ మనం పెట్టాలనే దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను అనుమతిస్తూ ఉన్నారు. మనం చదువుకున్న ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయానికి రండి ఒకసారి. అక్కడ జరుగుతున్న విషయం చూడండి. అన్య దేవతలను పూజిస్తూ అనుసరిస్తూ వాటికి ధూపం వేస్తూ వస్తున్న వారి దోషమును బట్టి దేవుడికి కోపం వచ్చిందట. ఆయనకు పుట్టించిన కోపమును బట్టి నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నాయట. అటువంటి సందర్భంలో కూడా ప్రభు ఏం చేస్తున్నారట? 4వ వచనం చూడండి. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని గదా. ఇలా చెయ్యండి, ఇలా చెయ్యొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇస్తున్నారు అంటే అది కేవలం కృప. ఆయన కృపను బట్టి మాత్రమే, ఆయన వాత్సల్యంను బట్టి మాత్రమే పెన్నెల కడనే తన ప్రవక్తల చేత దేవుడు వర్తమానం పంపిస్తున్నారు. నేను చెప్తున్న విషయం ఏంటో చూడండి. పెన్నెల కడనే ప్రవక్తల్ని ఎందుకు పంపుతారట? ఆయనకు అసహ్యమైన, ఆయనకి హేయమైన కార్యములు చేయొద్దని చెప్పడానికి. ఇప్పుడు గమనించండి, మనం చదువుకున్న 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నిషిద్ధమైనది గాని అసహ్యమైనది అబద్ధంను జరిగిస్తున్న వారు అందులోనికి ప్రవేశించరు అని చదువుతున్నామే. అంటే దేవుడు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉంటారో ఇప్పుడు అర్థమవుతుందా? కొంచెం కొంచెంగా వారిని ఏదో రకంగా మార్చాలని కొన్ని పనిష్మెంట్స్ ఇస్తూ, హెచ్చరిస్తూ, మరలా చెప్తూ ఇది మానండి, ఇది వద్దు అని చెప్తూ ఆయన ఒక్కొక్కరిని మార్పు పొందడానికి ఎంత అవకాశం ఇస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుందా? ఆఖరికి సూర్యుడు మనుషుల్ని కాల్చడానికి అధికారం ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఇంకా మారు మనసు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారట. కనీసం ఈ తెగుల్ని బట్టైనా బుద్ధి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారట. దౌర్భాగ్య స్థితి ఏంటో తెలుసా? మనుషులకి
ఆ విషయం అర్థం కావట్లా. ఈ కఠినత్వం ఎంత క్రూరంగా ఉందో కొంచెం చూడడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిలోనే చూడండి, ఇర్మియా 44వ అధ్యాయం 15 నుండి 20వ వచనం వరకు చదవండి. 15 నుండి 20 చదువుతున్నప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేయుదురని ఎరిగిన పురుషులందరూ, అక్కడ నిలిచియున్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనెను. చూస్తున్నారా? పెందల కడనే తన ప్రవక్తలైన వారిని దేవుడు పంపిస్తూ ఇంత హెచ్చరిస్తూ, ఆల్రెడీ అప్పటికే చాలా డ్యామేజ్ అయ్యింది. అప్పటికైనా బుద్ధి రావాలి కదా, వచ్చిందా? రాకపోగా ఆ ప్రవక్తకు వారు ఇస్తున్న సమాధానం చూడండి ఎలా ఉంది. కారణం ఏమిటట? మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఏం తక్కువైందట? మేము ఆకాశరానికి ధూపం వేయగాను ఆమెకు పానార్పణములను అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? అంటే ఏంటి? వారి కుటుంబంలో ఉన్న పురుషులు కూడా వాటికి ధూపం వేయమనే చెప్తున్నారు. మేమేమైనా మా భర్తలకి తెలియకుండా చేస్తున్నామా? మా పురుషులకు తెలిసియే వారి సమ్మతితోనే మేము చేస్తున్నాం. మేము ఎప్పుడైతే వాటికి పూజిస్తున్నామో మాకు అన్ని బాగున్నాయి. ఆమెకి ప్రాణార్పణలు అర్పింతుము, ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు 17వ వచనం ఆఖరి మాటలు చూడండి, మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను. ఈ యాటిట్యూడ్ చూడండి ప్లీజ్. మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. ఎందుకు కలుగుతుంది కీడు? ఆల్రెడీ కీడులోనే ఉన్నప్పుడు. ఆహారం సమృద్ధిగా ఉండిందట. చాలా సార్లు దేనిని ఆధారం చేసుకొని ప్రభు దగ్గరకు వస్తున్నామో చూసుకుందాం. ఇవన్నీ లేకపోయినా సరే ప్రభువు కోసం నిలబడే సైనికులు కావాలి ఆయనకి. ఆమేన్. వింటున్నారా? యేసు ప్రభుని ఇప్పుడు మనం దేవునిగా అంగీకరించి ఆయనలో వెళ్తున్నప్పుడు మన హృదయానికి
ఒక క్లారిటీ రావాలి. దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి నాకేమొచ్చింది అనే ప్రశ్న వస్తుందా? వీరికి మనకి తేడా ఏముందండి? మీరు దేన్ని ఆస్పాదం చేసుకుంటున్నారో చూస్తున్నారా? ఆహారం సమృద్ధిగా దొరికిందట, క్షేమంగా ఉన్నారట. అంటే ఏంటి? ఆరోగ్య విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే ఏ కీడును మాకు కలుగలేదు. ఇవి మాత్రమే శారీరక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన విషయాలు కోసం మాత్రమే దేవుడు కావాలి అన్నవారు ఈ పరీక్షలో ఓడిపోతారు. ఏమున్నా లేకపోయినా మాకు అనవసరం ప్రభువా, మీరే మాకు కావాలి అనిన వారు మాత్రమే ఈ ఫిల్ట్రేషన్ లో ముందుకు వస్తారు. దేవుడు మనస్సు మార్చాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. తన ప్రవక్తలను పంపిస్తున్నారు, తన దూతలను పంపిస్తున్నారు, అయినా మార్పు రావట్లేదు. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? అబద్ధమును ప్రేమిస్తున్న అనుభవాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధమును ప్రేమించడానికి కారణం ఏమిటట? బేసిక్ నీడ్స్ చెప్పండి. బేసిక్ నీడ్సే కదా. ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అంటే ఖచ్చితంగా దేవుని వద్దకు వచ్చినప్పుడు వీటన్నిటిలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయనే కదా అర్థం. అవునా కదా? చెప్పండి. చాలా సార్లు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస పోరాటంలో మనం వీటన్నిటిని ఎదుర్కొంటాం. మనకి అనిపించచ్చు, నేను లోకంలో తిరిగినప్పుడే బాగున్నాను అన్న ఫీలింగ్ రావచ్చు. ఈ దేవుడిని నమ్ముకుని నాకేమొచ్చింది అనిపించచ్చు. లేదా నాకంటే దేవుణ్ణి నమ్ముకోకుండా లోకంలో తిరుగుతున్న వాళ్ళే బాగున్నారు కదా అనిపించచ్చు. ఇవన్నీ దేనికి దారి తీస్తున్నాయో అర్థమవుతుందా? ఇవంతా ఎంత వీటన్నిటిని దాటిన వారమై మనం మారాలి. దేవుడు కొంచెం కొంచెంగా కఠినమైన తెగుళ్ళు భూమి మీదకి అలౌ చేయడానికి గల కారణం మొత్తం ఏంటి? అండర్లయింగ్ రీజన్ ఏంటి? మనసు మారాలి. మనసు పొందాలండి, జీవితం మారాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి తెలుసా? అబద్ధమును ప్రేమించి జరిగిస్తున్న అనుభవాల నుండి సత్యమును ప్రేమించి జరిగిస్తున్న అనుభవాల్లోనికి మనసు మారాలి. అంతే. ఇది ఎలా ఉండాలంటే, ఈ రేంజ్ ఎలా ఉండాలంటే, ఈ చరిత్ర మొత్తం తిరగరాయాలి. ఎలా తెలుసా? మాకు ఆహారం సమృద్ధిగా దొరకకపోయినను, మాకు క్షేమమేమీ లేకపోయినను, మాకు ఎటువంటి కీడు సంభవించినను సత్యమును మేము విడిచిపెట్టం. యేసయ్యని మేము వదలం, ఈ మార్గంను మేము వదలం, ఈ జీవంలోనే మేము ఉంటాం అని ఒక తీర్మానం తీసుకుంటూ కదులుతున్న ఒక కదలికలు కావాలి. అవునండి. ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా వస్తాయో చూడండి. ఖచ్చితంగా యేసు ప్రభుని నువ్వు నమ్ముతున్నావా లేదా అని, ఆయనను ప్రేమిస్తున్నావా లేదా అని టెస్ట్లు వస్తాయి నానా. రాకుండా ఎలా ఉంటాయి? అరే, అబ్రహాముని దేవుడు పరిశోధించనట. అప్పుడు దేవుడు ఇచ్చిన టెస్ట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు నాకు బలివు. అదొక టెస్ట్ అండి, పరిశోధించడానికి.
ఆ టెస్ట్ లో పాస్ అయిన తర్వాత అసలు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అంతకు ముందు చెప్పారు ఏమని, నీకు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణువుల వలెను, అంటే అంత విస్తారంగా నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని. కానీ అది యాక్టివేట్ అయింది ఎప్పుడో తెలుసా? ఈ టెస్ట్ తర్వాతే. ఆమెనని చెప్పరే. అలాగనే మన మీద కూడా దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని టెస్ట్ చేయకుండా ఏం దేవుడు ఇవ్వరండి. ఆ టెస్టింగ్ పీరియడ్ ఎటువంటిది అంటే, వాక్యం విని దాన్ని పాటిస్తున్న వారు, దాని ప్రకారం చేస్తున్నవారు, బండ మీద కడుతున్న ఇల్లు వంటి వారే. వారికి కూడా తుఫాన్ తప్పదు, గాలి వాన తప్పదు, వరదలు తప్పవు, కానీ ఆ ఇల్లు పడిపోదు. అది మ్యాటర్. వాక్యం విని దాని ప్రకారం చేయని వాడు ఒక గాలికి పడిపోతాడండి, ఒక తుఫానికి పడిపోతాడు, ఒక వరదకి లేచిపోతాడు. పునాదులతో సహా వరదలప్పుడు ఇల్లులు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా కొట్టుకుపోతారు. అడ్రస్ ఉండదని అర్థం. ఏముండదు చెప్పండి? అడ్రస్ ఉండదు. అక్కడికి వెళ్ళి చూస్తే అది ఏమీ కనపడదు. మరి వినిన అనుభవం ఏమైందయ్యా? కొట్టుకుపోయిందయ్యా. మరి జీవితాన్ని కట్టుకున్న అనుభవం ఏమైందయ్యా? కొట్టుకుపోయిందయ్యా. ఎలా తెలిసింది? ఒక టెస్ట్ నిరూపించింది. ఆహారం విషయంలో టెస్ట్ ఈనాటిదా? చెప్పండి. దప్పిక విషయంలో టెస్ట్ ఈనాటిదా? కాదు. ఇప్పుడు అర్థమైందా? అబద్ధమును ప్రేమించి జరిగించువారు అంటే దేవునికి ఎందుకు కోపం వస్తుందో రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం ఇప్పుడు చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. మనం ప్రభు చిత్తమైతే ఈ వచనాన్ని మనం వచ్చే వారం ధ్యానించుకుందాం. కానీ ఈ రోజుకి ఈ మాటను ఒక్కటి చూసుకుందాం. అదేంటంటే అబద్ధమును ప్రేమించి జరుగుతున్న అనుభవం. అక్కడ ఇర్మియా క్లియర్ గా చెప్తున్నారు ఏమని, ఇవి వద్దు, మీరు ఆల్రెడీ దేవునికి కోపం పుట్టించారు, ఇంకా చాలు, ఇంకా మార్పు పొందుదాం అని పెందల కాడనే వచ్చి చెప్తుంటే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతున్న మాటలు చూడండి. మేము మానం, మేము ఆ దూపం వేస్తూనే ఉంటాం, మేము అలాగనే చేస్తాం. కారణం, మేము మాంతే మాకు తిండి దొరకదు, మేము మాంతే మాకు కీడొచ్చేస్తుంది, మేము క్షేమంగా ఉండవు, మేము ఎప్పుడు దాకా మేము ఆ పూజలు చేస్తూ ఉన్నాము, లేకపోతే ఆ అన్య దేవతల్ని ఆశ్రయించి ఆకాశాన్ని ఆశ్రయించి ఉన్నాము, మేమేది అడిగితే మాకు అది శాంక్షన్. ఫుడ్ అడిగితే ఫుడ్, ఇక ఏం అడిగితే అవి. ఆలోచన చేద్దాం. ఏది అబద్ధమైందో ఏది సత్యమైందో గ్రహిద్దాం. ప్రభు చెప్పిన మాట గుర్తుందా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని. క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడమని. అంటే వీరు ఏం చేస్తున్నారు చెప్పనా? క్షయమైన దాని కోసం అక్షయమైన దాన్ని విడిచిపెట్టుకుంటున్నారు. ఏదేమైనా హృదయం లోపల సత్యమును జరిగించడానికి ప్రేమ ఉండాలి. సత్యమును ప్రేమిస్తున్న అనుభవము ఉంది,
అబద్ధమును ప్రేమిస్తున్న అనుభవము ఉంది. మారు మనస్సు ఆ ఏరియాలో రావాలి. మారు మనసు ఎక్కడ రావాలండి? సత్యమును ప్రేమిస్తున్న విషయంలో అని చెప్పండి. సత్యమును ప్రేమిస్తున్న విషయంలో మారు మనసు రావాలని చెప్పండి. సత్యమును ప్రేమిస్తున్న విషయంలో మారు మనసు రావాలి. ఇప్పుడు అర్థమైందా? అబద్ధమును జరిగిస్తున్నప్పుడు దేవుడట ఫస్ట్ కోపడతారు, రెండోది హెచ్చరిస్తారు, మూడోది వద్దని చెప్తారు. మనం వింటే వెంటనే మనసు మార్చుకుంటే మంచిది. ఒకవేళ మార్చుకోలేదా దేవుడు కొంచెం కొంచెంగా పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. కారణం అబద్ధమును ప్రేమించడం మార్పు పొందుతామేమో అని ఎదురు చూపు. అయినా ఇంకా కఠినత్వాన్ని పెంచుకుంటూ, ఇంకా అపవిత్రతను పెంచుకుంటూ, ఇంకా అసహ్యమైన దాన్ని జరిగిస్తున్న వారిని ఎందుకు ఆయన పట్టణంలోనికి రానిస్తారు? ఎందుకు కొత్త ఆకాశానికి కొత్త భూమికి తీసుకుని వెళ్తారు? అక్కడ కూడా వెలుపాడు చేయడానికి చెప్పండి. ఇక్కడే మాట వినని వారిని దేవుడు అక్కడికి ఎందుకు తీసుకెళ్తారండి? ప్రాణం పోయినా పర్లేదు ప్రభా, నీ మాట వింటామనే వారిని కదా తీసుకుని వెళ్తారు. ఆ అపోస్తలుల యొక్క పేర్లు ఊరికనే ఏం రాయలే పునాదుల మీద. ఒక్కొక్కరు హతసాక్షులు అయిపోయారండి. ఆ నామం కోసం వారు ప్రాణాలు తెగించారండి. తిండి ఉందా లేదా విషయమే కాదు, ఆహారం కోసం గాని మేలును బట్టి గాని వాళ్ళు ఎక్కడైనా ఆగినట్టుగా చూస్తున్నామా? లేదు. అసలు పౌలు గారి అనుభవం చూడండి. సంఘమంతా అమ్మో నువ్వు అక్కడికి వెళ్ళకు, నీ కీడు సంభవిస్తుందంటే లేదు నేను వెళ్తాను అంటే ఏంటి? తన స్కిన్ సేవ్ చేసుకునే పనిలో లేడు. దేవుడు అటువంటి వారిని విడిచిపెడతారా చెప్పండి? విడిచిపెట్టారు. అదే ఒకటే, ఎవరు సత్యమును ప్రేమిస్తారో వారు దాన్ని జరిగించే పనిలో ఉంటారు. ఎవరు అబద్ధమును ప్రేమిస్తూ ఉంటారో వారు దాన్ని జరిగించే పనిలో ఉంటారు. మనస్సులో మార్పు వస్తే తప్ప, అబద్ధం వెళ్ళిపోయి సత్యం హృదయంలోనికి వస్తే తప్ప జీవితానికి మార్పు రాదు. ప్రస్తుతం అన్ని బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తాయి. అబద్ధమును ప్రేమిస్తున్నప్పుడు, అబద్ధంలో నడుస్తున్నప్పుడు ప్రస్తుతానికి ఎస్కేప్ బానే అయిపోతాం. కానీ రెండో మరణం నుంచి ఎవరు ఎస్కేప్ చేస్తారు? ఇంకొక యాంగిల్లో ప్రస్తుతం శ్రమనే ఉంటది నానా. ప్రస్తుతం కష్టంగానే అనిపిస్తుంది, ప్రస్తుతం ఇరుకుగా ఇబ్బందిగానే ఉంటది, ప్రాణం విసిగిపోతూ ఉంటది, కష్టంగానే ఉంటది సత్యమని ప్రేమించి జరిగిస్తున్నప్పుడు. కానీ దాని అంతం మేలు. అబద్ధమును ప్రేమించి జరిగిస్తున్నప్పుడు బానే ఉంటది, కానీ దాని అంతం భయంకరమైన కీడు. అర్థమైందా? చూస్తున్నవి చేస్తున్నవి హెచ్చరికలు జారీ అవుతున్నప్పుడు ఎలా సరి చూసుకోవాలో అర్థమైందా? అసహ్యమైనది, దేవునికి దృష్టిలో అపవిత్రమైనది ఏమిటి అని వాక్యంతో సరి చూసుకోవాలి నానా. నీ చుట్టూ ఉన్న ప్రజల్ని చూసి కాదు,
నీ చుట్టూ ఉన్న ప్రజల్ని చూస్తే మోసపోతావు. దేవుని దృష్టిలో అసహ్యమైనది ఏదో మనకి అర్థం అవ్వాలి. దేవుని దృష్టి నుంచి చూసినప్పుడు అది అబద్ధమైంది ఏదో మనకు అర్థం అవ్వాలి. అలా ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తున్నాం, పాస్ అయిన వాళ్ళని చూస్తున్నాం. మన ముందున్న జీవితం ఏంటి? దేన్ని ఎన్నుకుంటావు? మనకి ఈ దినం దేవుడు ఎందుకు జీవాన్ని ఎక్స్టెండ్ చేశారో తెలుసా? ఏది ఎన్నుకుంటావో మరలా ప్రశ్నించడానికి, నిరూపించడానికి దేవుడు ఒక దినాన్ని ఇస్తున్నారు. ఈ దినం వ్యర్థం పరచుకోవద్దు. ఈ మిగిలిన శేష జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా జాగ్రత్త పడదాం. అబద్ధమును ప్రేమిస్తూ జరిగించిన కాలం ఇక చాలు. ఆ రోజు పత్రోసులో ఎదురు తిరిగిన జనం వలె కాక, ఈ రోజు ఎక్కడెక్కడ మనం మార్పు పొందాలో ప్రభు మనకి ఎక్కడెక్కడ చూపిస్తున్నారు, ఏ ఏ ఏరియాల్లో మనం వెనకబడి ఉన్నామో చూపిస్తున్నప్పుడు వాటన్నిటిని సరి చేసుకుంటూ పెండ్లి కుమార్తెగా సిద్ధపడదాం. చెప్పండి అన్నమాట. ఎలా సిద్ధపడదాం? పెండ్లి కుమార్తెగా సిద్ధపడము. కుమార్తెగా మనం చేసుకుంటున్న ప్రార్థనలో ఆగిపోకుండా ప్రవర్తనలోనికి వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. కనీసం ప్రార్థన కూడా చేయనప్పుడు ప్రవర్తనలోనికి ఎలా వస్తుందనే ప్రశ్న భక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.